2024 ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడదాం. బేసికలీ రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడంతా అయోధ్య మూడ్లోనే ఉన్నారు. 22వ తేదీకి 22 తర్వాత 25 నుంచి ఇంకా నాకు తెలిసి పూర్తిగా మళ్ళీ కొంచెం పొలిటికల్ యాక్టివిటీలోకి వెళ్తారు. అఫ్కోర్స్ ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. బట్ ఇది కాకుండా కూడా ఇంకా అనేక ప్రయత్నాలు మొదలవుతాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వస్తుంది ఇప్పుడు రాబోయేది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఆ బడ్జెట్ తర్వాత క్యాంపెయిన్లోకి వెళ్ళిపోతారు. క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ ఆల్రెడీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. సో 2024 గేమ్ ప్లాన్ ఏంటి అసలు? అసలు ఈ ఎలక్షన్ గతంలో మనం మాట్లాడాం, సిగ్నిఫికెంట్స్ ఏంటి అనేది మీరు చెప్పారు క్లియర్గా. బట్ ఈ ఎలక్షన్స్లో ఎలా జరగబోతున్నాయనంటే ఏమైనా ఒక అంచనా? బేసిక్లీ కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ యాక్టివిటీ మొదలైంది, మనం చూసాం. అది ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ క్లియర్గా చెప్పేశారు సమాజ్వాదీ పార్టీ, మేము కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. మమతా బెనర్జీ అయితే 2 సీట్లు ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్కి. తుమారా అవకాత్ ఉత్నాయి అంటారు హిందీలో, అదే అంటారు. అది కాకుండా మనం మహారాష్ట్ర చూస్తున్నాం, వాళ్ళ లీడర్స్ని రిటైన్ చేయలేకపోతున్నారు. ఎంతో సీనియర్గా ఉన్న లీడర్ మురళీదేవరా కొడుకు మిలింద్ దేవరా, రాహుల్ గాంధీ ఇన్నర్ కోటరీ అనే ఒక పిక్చర్ కూడా ఉండే ఫేమస్గా, నా ఫేస్బుక్లో మొన్న పెట్టాను నేను. దాంట్లో ఆర్పిఎన్ సింగ్, ఈయన మిలింద్ దేవరా, జితేన్ ప్రసాద, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, వీళ్ళ 5గురు నిలబడి మాట్లాడుతున్నారు. ఇది కన్సిడర్డ్ రాహుల్ గాంధీస్ ఇన్నర్ క్యాబినెట్ అన్నమాట, అంటే షాడో క్యాబినెట్ అని చెప్పొచ్చు. దాంట్లో వీళ్ళు 4 లేరు ఇప్పుడు. ఆర్పిఎన్ సింగ్ ఏమో బీజేపీకి వైపు వచ్చేసిండు, జితిన్ ప్రసాద్ యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఉన్నారు, ఈయనేమో ఇప్పుడు బయటకు వచ్చేసిండు. మిలింద్ దేవరా జాయింట్ శివసేన పార్టీ, అంటే ఇప్పుడు అఫీషియల్ శివసేన. మనం సపరేట్ చెప్పక్కర్లేదు, బికాజ్ వాళ్ళు షిండే హ్యాస్ బికమ్ ద అఫీషియల్ శివసేన నా వాళ్ళ స్పీకర్ రూలింగ్ తర్వాత. సో ఏం జరిగింది అక్కడ? ఎందుకు కాంగ్రెస్ హిమంత బిశ్వ శర్మ అని చెప్పేసి ఇంత సీనియర్ లీడర్ పార్టీలో, ఆయన్ని కాంగ్రెస్ పార్టీ రీటైన్ చేయలేకపోయింది. కరెక్ట్. ఎందుకు? అది మనం ఆలోచించాలి. ఎందుకు రీటైన్ చేయలేకపోయారు? ఎందుకంటే వీళ్ళు కుక్క బిస్కెట్ ఇప్పించి రాహుల్ గాంధీ ఆయన అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఆయన బయటకు వెళ్ళి ఇప్పుడు బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిపోయారు. ఎట్లా జరిపారు? బీజేపీ ఎట్లా అంటే వాళ్ళు టాలెంట్ చూసుకుంటారు. ఏకే యాంటనీ కొడుకు బీజేపీలో ఉన్నాడు. ఆలోచించండి, కాంగ్రెస్ది సీనియర్ మోస్ట్ లీడర్స్లో ఒకరు ఏకే యాంటనీ కొడుకు, అండ్ దట్ టు ఎ క్రిస్టియన్, కేరళ నుంచి. హీ ఈజ్ నౌ విత్ బీజేపీ. మిజోరాం అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎలక్షన్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ టామ్ వడక్కన్. ఇందిరాగాంధీ టైం నుంచి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతే తెలిసి అహ్మద్ పటేల్తో సహా ఉన్న మనిషి టామ్ వడక్కన్, ఆయన బీజేపీలో ఉన్నారు. వీళ్ళు టాలెంట్ ఎందుకు జితేన్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ ఎంతో పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ ఉండే. రీటా బహుగుణ, ఆమె కూడా యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఉంది. ఎందుకు వీళ్ళు ఎందుకు టాలెంట్? ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఇది పాలిటిక్స్లో ఒకటే కాదు, కంపెనీలో కూడా చాలా మటుకు జరుగుతుంది సాయి గారు. ఇది మీరు ఒకరిని తీసుకొచ్చి, ఎంత క్యారెక్టర్ అయినా వాడిని తీసుకొచ్చి నా పేరు గాంధీ అని ఒక పేరు ఉందని చెప్పేసి వాడిని కూర్చోబెడితే, పాత ఒక ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లో కూడా ఉంది అది. వాడిని మీరు ఎట్లా రానిచ్చారు, వాడి పేరు గాంధీ అయితే వాడిని కూర్చోబెడతారా అని చెప్పి ఇంకొక పొలిటీషియన్ ఇంకొని అడుగుతున్నాడు. అదే సంగతి ఇక్కడ. ఒక పిక్చర్ చూస్తాను సాయి గారు, నేను నా ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. అది రాహుల్ గాంధీ చేయగలుగుతున్నారు అందరితోని. ఇది మన ప్రెసిడెంట్ వచ్చినప్పుడు, ఏదైనా హెడ్ ఆఫ్ స్టేట్ బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరినీ క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ లైన్లో పెట్టేసి ఈ ప్రధానమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది మా ఎక్స్టర్నల్ అఫేర్స్, ఇది మా ఫైనాన్స్, ఇది మా హైవే మినిస్టర్, అట్లా అందరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోతారు. అందరు లైన్లో నిలబడతారు. రాహుల్ గాంధీ అందరిని అట్లా లైన్లో నిలబెప్పించి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, అందరితో షేక్ హ్యాండ్ చేస్తున్నారు. వాట్ ఈజ్ రాహుల్ గాంధీస్ పొజిషన్? ఎంపీ. మీరు ట్వీట్ చేశారు, నేను ట్వీట్ చేశాను దానికి. ఈజ్ ఓన్లీ అన్ ఎంపీ. ఈయన ముఖ్యమంత్రి, ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఇక్కడ ఉండాలి. ఆయన లైన్లో నిలబడడం ఏంటండి? అర్థం కాదు. హెడ్ ఆఫ్ స్టేట్ కాదు. మళ్ళీ వీళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవుల గురించి మాట్లాడతారు. సో ఇప్పుడు కూడా చూడండి, ఖర్గే గారు పాపం ఆయన్ని కన్వీనర్ ఏదేదో చేస్తున్నారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేడు ఖర్గే గారు. ఆ డిసిషన్ అంతా తీసుకున్నది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇది అయినప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది పార్టీలో టాలెంటెడ్ పీపుల్ స్పెషలీ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తారు, నాకు ఈ పార్టీలో ప్లేస్ ఉందా, నేను ఎంతో పైకి వచ్చినా కానీ వీళ్ళు ముగ్గురు ఉంటారు కదా, వీళ్ళు ముగ్గురికి పైకైతే వెళ్ళలేం మనం. ఈ పరిస్థితికి వచ్చినప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ గ్రీనర్ ప్యాస్చర్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే అటువైపు వెళ్ళిపోదాం, అక్కడ ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు మిగిలింది ఒక్కరు సచిన్ పైలట్. ఆయన కూడా నా బహుశా అనుకుంటాను బీజేపీలో రాకుండా ఇంకెక్కడ వెళ్ళిపోతారు, ఇంకేదో పార్టీలో వెళ్ళిపోతారు ఆయన. ఇది పరిస్థితి కాంగ్రెస్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రిటైన్ టాలెంట్. ఇప్పుడు జగన్ గారి గురించి మాట్లాడడం కూడా మనం అంటాం కదా,
ఒరిజినల్లీ కూడా మీరు కాంగ్రెస్లో ఉండొచ్చు ఆయన ఫాదర్ ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే. కానీ ఆయన హెరాస్ చేసిన తర్వాత ఆయన కూడా అనుకున్నాడు ఈ వీళ్ళతో పని ఏం లేదు నాకు పోదామని చెప్పి. ఎన్సీపీ చూడండి, ఎన్సీపీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్సీపీ వాజ్ అ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్, శరద్ పవార్ది. శరద్ పవార్ కాంగ్రెస్ లీడర్ ఉండే, ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసాడు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, అగైన్ కాంగ్రెస్లో ఉండే మనిషి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ పార్టీ ఆ టైంలో రాజీవ్ గాంధీ టైంలో వచ్చిన 400 సీట్లు సింపతి ఫ్యాక్టర్తో గెలిచిన ఎలక్షన్, ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఎలక్షన్లో 1984 తర్వాత ఆ ఎలక్షన్లో 400 సీట్లు వచ్చిన కాంగ్రెస్కి. దాని తర్వాత మెజారిటీ ఇప్పుడు దాకా రాలేదు, సింపుల్ మెజారిటీ కూడా. అది పరిస్థితి కాంగ్రెస్ది. ఇంకప్పుడు చూడండి 55 సీట్లు, ఎక్కడ 400 సీట్లు, ఎక్కడ 55 సీట్లు. ఎందుకంటే ది ఆర్ నాట్, ఇది ఎంపవరింగ్ ద పీపుల్ డౌన్ ద లైన్. వాడు పాపం బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒక ముఖ్యమంత్రి మీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి సంగతి చూడండి, ఇక్కడ వచ్చి స్పీచ్ ఇచ్చాడు మొన్న నాగ్పూర్లో వెళ్ళి, అదానీ వాడు అదానీ వీడు అని తిట్టిండు అదానీని. వైరల్ అవుతుంది ఆ వీడియో ఇప్పుడు ట్విట్టర్లో సోషల్ మీడియాలో. మళ్ళీ డవోస్కి వెళ్ళి ఆయనతో అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాడు, ఫోటో దిగాడు. అప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు అప్పుడు? ఎందుకంటే అదే స్పీచ్ ఆయన మళ్ళీ నాగాలాండ్లో ఇచ్చిండు నిన్న. అదానీ అంబానీ నడిపిస్తున్నారు దేశం అంతా, ఈ వాళ్ళ పాకెట్లో ఉంది డబ్బులు. అంటే మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? సో యు ఆర్ వీకనింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్. కానీ ఐ అడ్మైర్ రేవంత్ రెడ్డి ఫర్ దాట్. ఏ పోతే పోయి నాకు బిజినెస్ కావాలి, నాకు ఒక ఉద్యోగం కావాలి, నాకు కంపెనీలు తీసుకురావాలి, అది అదానీ కాతే అంబానీ కాతే ఎవడైనా కానీ తీసుకొస్తున్నాడు. దట్ ఈస్ గుడ్, కరెక్ట్. ఈవెన్ అశోక్ గెహ్లోట్ గారు చేశారు అది, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అదానితో అగ్రిమెంట్ సైన్ చేశాడు సోలార్ పవర్ ప్రాజెక్ట్కి, పెద్ద ప్రాజెక్ట్కి. నాకు ఎందుకు అనిపిస్తుంది యాక్చువల్లీ, మీరు అంబానీ అదానీ ఇష్యూ ఒకటి, ఈవెన్ హిందూ ధర్మానికి సంబంధించిన విషయంలో కూడా అంటే పీపుల్ మూడ్ ఏంటి, పబ్లిక్ మూడ్ ఏంటి అన్నదానికి భిన్నంగా, అంటే ఇలా ఉంది కాబట్టి ఇలా ఉండాలేమో అని పూర్తి ఆపోజిట్ డైరెక్షన్లో కాంగ్రెస్ లీడర్షిప్ ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది. వేరాజ్ ఈ ముఖ్యమంత్రులు లేకపోతే వీళ్ళందరూ కొంచెం ప్రజల్లో తిరిగే వాళ్ళకేమో డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. కరెక్ట్, అవునా కాదు సార్? ఇప్పుడు అశోక్ గెహ్లాట్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ, ఈ ఫర్ దట్ మ్యాటర్ లైక్ డికే శివకుమార్ లాంటి వాళ్ళు కానీ, అట్లీస్ట్ ఆ కుల గణన గురించి కూడా, కాస్ట్ సర్వే గురించి కూడా అపోజ్ చేస్తున్నారు. బట్ వీళ్ళేమో ఏదో ఎకో ఛాంబర్లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని ఏదో పాలసీస్ చేస్తున్నారు, గ్రౌండ్లోనేమో వేరే ఉంది. సిద్ధరామయ్య గారు పూజలు చేయమన్నారు ఇప్పుడు 22 తారీఖు అన్ని గుడిలో గవర్నమెంట్. నువ్వు చేయకపోతే నిజానికి వీక్ అయిపోతాం కదా, వీక్ అయిపోతారు కదా. ముఖ్యమంత్రి అక్కడ సుక్కు గారేమో హిమాచల్ ప్రదేశ్ నిన్న ఇన్విటేషన్ రాకుండా వచ్చేస్తాను, ఒక మినిస్టర్కి ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చింది ఆర్ఎస్ఎస్ నుంచి. ఆయన ఆర్ఎస్ఎస్కి థ్యాంక్ యూ కూడా చెప్పాడు. పాప ఆయన రిటర్న్ వెళ్తే ఆయన సీట్ ఉంటుందో లేదో అక్కడ. గుజరాత్లో ఆల్రెడీ రాజీనామా చేశారు, ఉన్న వాళ్ళంతా రాజీనామా చేసి బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? బికాజ్ మీకేంటంటే మీ ఫ్యామిలీ అదొక్కటే ఇంపార్టెంట్. అది ముందు వాళ్ళు ఎవరో పైన డిసైడ్ చేస్తారు, ఇక్కడ చేస్తాడు అంతే. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఫామ్ అయింది సాయి గారు మన అందరికి తెలుసు. ఆ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో అంజయ్ గారిని రాజీవ్ గాంధీ గారు ఇన్సల్ట్ చేసిన తర్వాత, అప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం అని ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాతనే జరిగింది ఇది. మనం ఒక రెస్పెక్ట్ ఉండాలండి, ఒక మనిషికి రెస్పెక్ట్ ఉండాలి. కుక్క బిస్కెట్ తినిపించిన మనిషి ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ మ్యాన్ నార్త్ ఈస్ట్లో. ఆలోచించండి, కుక్కకి ఇచ్చిన బిస్కెట్ అదే ప్లేట్ తీసుకొని ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్కి అపమానించారు మీరు. ఆయన వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయ్యండి, వాళ్ళ ఈజ్ ద లీడర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ హిమంత బిశ్వ శర్మ. ఇదే పరిస్థితి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.